ఇప్పుడు మామూలుగా మందులు కరోనా ఉంది, సింపుల్గా నిన్న క్వశ్చన్ అడుగుతాను. ఎవరికైనా నువ్వైతే ఏం చెబుతావు? కడుపులో నొప్పి వస్తే కడుపు నొప్పి మందు వాడాలి అంటావు, తలనొప్పి వస్తే తలనొప్పి మందు అంటావు, గుండెదైతే గుండె కదా, ఏ మందు ఆ మందు వాడాలి, ఇంకోటి వాడితే ప్రమాదం కదా. మరి కరోనా వచ్చినప్పుడు ఏంటి, అడ్డమైన మందులు కొట్టేసాం, రొమటైడ్ ఆర్థరైటిస్, హెచ్ఐవి, లేకపోతే మలేరియా, ప్రపంచంలో దేనికి ఏదైతే పనికిరాదు మూల స్టాక్ మిగిలిపోయిందో సమస్త మందులు కొట్టేశాంగా. మరి కొట్టకూడదని రూల్ అప్పుడు గుర్తురాలేదా? వాటి వేరే జబ్బుల తాలూకు మందులు దీనికి ఎలా వాడతారు? హైడ్రాక్సిక్లోరోక్విన్ దగ్గర నుంచి, రెమిడిసివిర్ దగ్గర నుంచి, ఫావిపిరావిర్ దగ్గర నుంచి అన్నీ ఎలా కొట్టారు? అప్పుడు వాళ్ళు కొట్టిన స్టెరాయిడ్లకి, ఆ స్టెరాయిడ్ల దెబ్బకి మ్యూకర్మైసిస్ వచ్చి కళ్ళు పోయి ఎంత విధ్వంసం జరిగింది. ఆ రోజు ట్రీట్మెంట్లు ఇచ్చినప్పుడు ఇచ్చిన రెమిడిసివిర్ల దెబ్బకి ఈ రోజు కూడా నడువులు ఇరిగిపోవటం, చిన్నపిల్లల దగ్గర నుంచి అవాస్కులర్ నెక్రోసిస్ రావటం, ఎంత అనర్థాలు జరిగినాయి. అంటే ఆ పోస్ట్ కోవిడ్ లో బాగా ఎఫెక్ట్ అయ్యారు ఆ వ్యాక్సిన్ల దెబ్బకి. ఇవాళ ఎన్ని గుండె జబ్బులతో ఎంతమంది చచ్చిపోతున్నారు? పిట్టల్లో రాలిపోతున్నారు. కార్డియో సమస్యలతో చిన్నాళ్ళు యువకులు, డాక్టర్లు ప్రతి ప్రొఫెషన్లోనూ, బస్తోలతో డ్రైవర్ చచ్చిపోతున్నాడు, పెళ్లి కూతురు చచ్చిపోతుంది, పిట్టలు రాలినట్టు రాలుతున్నారు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్లకి. ఇదంతా వ్యాక్సిన్ ఎఫెక్ట్ అంటారా? ఎవరో తెలియదు, దేవతారహస్యం అంతే. ఎందుకంటే వ్యాపారం 10 రూపాయలు తయారీ 5-6 రూపాయలు అయ్యే వ్యాక్సిన్ తీసుకొచ్చి ఎంత కమ్మారు ఒక్కోటి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంత అవ్వదు. ఎల్లా కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వాటర్ బాటిల్ కంటే తక్కువ రేటుకి అమ్ముతానని. ఎంత కమ్మారు ఫైనల్గా? వాటర్ బాటిల్ రేట్ ఎంత? 2000? నాకు తెలియదు సార్. 2000 1,00,000 లీటర్ వాటర్ బాటిల్. అదే సార్, 2,00,000 10,000. అదే అలా అమ్మే వాటర్ బాటిల్ లెక్క చెప్పారేమో తెలీదు. అంటే వాళ్ళ చేతిలో ఏమి ఉండదమ్మా, ఇది పెద్ద వ్యవస్థే నడుపుతుందండి. ఇదంతా ప్రజల అజ్ఞానం పెట్టుబడి, ఎవరో మాట్లాడటం కూడా వీల్లేదు. నువ్వు వేరే వాళ్ళని హెసరించావు, ఒక ఆనందైనా ఇంకోటి హెసరించావు, మనం బీగింది ఏంటి? ఇప్పుడు ఒక ఆనందయ్య అతను కరోనా టైంలో మందుందనగానే లక్షలాది మంది జనం ఎందుకు వెళ్ళారు తెలుసా? ఆనంద ప్రతాపం కాదు. వాళ్ళు వీరమాచార్య మీటింగ్ పెడితే నాకు 30,000 40,000 మంది 8 గంటలకు కూర్చొని ఎందుకన్నారు? నేను పోటుగాడని కాదు, అవతల చవటవు బట్టి ఇటు వెళ్ళాల్సి వచ్చింది. అవతల ఏదో సరైనడు ఉంటే ఇక్కడ మా బోటి ప్రత్యామ్నాల దగ్గరికి ఎందుకు వస్తారు? బేకామోడి దగ్గరకు ఇంకోటి పెట్టండి, ఎగబడి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? నిన్ను నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వచ్చింది. అవును, నిన్ను నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వచ్చింది. ఆనందే కరెక్ట్ కాదు, కానీ ఎందుకు ఎగబడి వెళ్ళారు? నాటేనని మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు? మిమ్మల్ని నమ్మటానికి అక్కడ గుట్ల పంపించేస్తాంటే. సింపుల్ విషయం చెప్పిన, కరోనా ఉంది, కోట్ల మంది చచ్చిపోయారు, నీకు తెలుసు కదా. అవును, రోడ్డు మీద రిక్షావాడు చచ్చిపోయాడా? పాలాడు చచ్చిపోయాడా? మన ఇంటి పాలేసేవాడు చచ్చిపోయాడా? పనాడు చచ్చిపోయారా? ఊళ్ళో రైతు కూలీలు కానీ, ఎండలో తిరిగేవాడు కానీ, తోపుడు పళ్ళాళ్ళు కానీ ఎవడన్నా చచ్చిపోయాడా? లేదు. ఎవడ చచ్చిపోయాడు? ఎవడైతే ఏసీల్లో ఉంటాడో, ఎవడైతే ఎండలో ఉండకుండా నీడ పట్టిన ఫ్యాన్ల కింద పనిచేస్తారో వాడే చచ్చాడు. ఇమ్యూనిటీ వాళ్ళల్లో కూడా చెప్తున్నాం, మళ్ళీ డి విటమిన్ లేనాడు, వాళ్ళలో కూడా చూసుకో. ఇది చూస్తున్న ప్రజలందరూ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. కరోనా డేస్లో మీరు చాలా శవాల కబుర్లు విన్నారు. మీకు గుర్తు తెచ్చుకోండి, ప్రతి శవం హాస్పిటల్ నుంచే వచ్చింది. ఇళ్లలో చచ్చిపోయిన వాళ్ళు లక్షల్లో ఒకళ్ళు కూడా లేరు, జబ్బు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు. ప్రతి శవం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తర్వాత వచ్చింది. అంటే నేను అలా తప్పట్ల, అప్పుడు వాళ్ళకి తెలియదు, పైన చెప్పే గైడ్లైన్స్ వ్యవస్థలో కూడా లేవు. ఇవాళ అయిపోయిందని తెలుసుకున్నాను అంటే నిజానికి గందరగోళం, కన్ఫ్యూజన్ ఉంది. మీకు ఏం తెలియదు, మీకే ఏం చేయాలో మీకు తెలియదు. కాసేపు ఆడెవడో ట్రంప్ గారు చెప్పాడని హైడ్రాక్సిక్లోరోక్విన్ దేవుడిని చేశారు, కాసేపాకి రెమిడిసివిర్ దేవతం చేశారు. మీరు రోజుకో దేవుడిని సృష్టించుకుంటూ వెళ్ళారు, కానీ మీ దగ్గరే లేదుగా ఫలితం. ఇప్పుడు మీరు, నేనేమంటానంటే, మనం పీకింది కూడా ఏం లేదు కదా, అవతలాడి పీకలేదు నువ్వు ఎక్కిరించినప్పుడు మనం పీకింది కూడా ఏం లేదు కదా. పైగా వ్యవస్థ మీది కదా, మిమ్మల్ని నమ్ముకుని కోట్ల రూపాయలు లక్షల కోట్లు మీకు కదా దోచిపెట్టిందంతా. ఇప్పుడు కరోనాకు మందు లేదు కదా, మందు ఉన్న దానికి ఎంత జబ్బు అయిందంటే డబ్బు అయిందంటే ఓకే, మందు లేని జబ్బుకి కోట్లు ఎలా అయిందమ్మా, రోజు లక్ష రూపాయలు ఎట్టయింది చెప్పమ్మా నాకు. మందున్న జబ్బులకేమో ₹1,00,000 బయటపెడితే మందు లేని జబ్బుకి 50 లక్షలు 60 లక్షలు ఎందుకు అయింది? రోజు లక్ష ఎట్లా అయింది అసలు చెప్పండి. అంటే ఒక ఆపర్చునిటీని తీసుకున్నారు ప్రజలకి జరిగేటిని. అంటే ఇట్లా ఉంటాయి వ్యవస్థలు.